ఇప్పుడు బాబు గారు 23 అసెంబ్లీ స్థానాలు వచ్చిన 19లో అలు పెరగకుండా రాష్ట్రం అంతా పర్యటించాడండి. అతను పేద ప్రజలకి దగ్గరికి వెళ్ళాడు. లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేశారండి. అదొక చరిత్ర. అంతకుముందు ఇతను చేశాడండి. సగం దూరం చేసి సగం వాళ్ళ చెల్లెలు చేత చేపించి 4 రోజులు చేసి 5 రోజులు 3 రోజులు ఎంజాయ్ చేశాడండి. పాదయాత్ర చేయకుండా లగ్జరీస్ గా సెలవు పెట్టి మామూలుగా మసాజులు చేపించుకొని మళ్ళీ ఫ్రెష్ గా సోమవారం వచ్చి మళ్ళీ మొదలుపెట్టి గురువారం క్లోజ్ చేసి 3 రోజులు ఎంజాయ్ చేసేవాడు. అది పాదయాత్ర అందండి. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అండి. వాళ్ళ చెల్లెళ్ళ షర్మిల గారు చెప్పినట్టు ఇతను ఏంటంటే కొంత దూరం నడిచి కొంత దూరం వ్యాన్లో వెళ్ళి ముసుగులో ల్యాండ్ నుంచి మొదలు పెడతా ఉంటాడండి జగన్ రెడ్డి. అసలు పాదయాత్రకి జగన్ రెడ్డికి విలువ తెలియదండి. అది కొంతమంది మహామహులకి బాబు గారు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారంటే అదొక హిస్టరీ అండి. లోకేష్ గారు యువగళం అంటే అదొక హిస్టరీ. రాజశేఖర రెడ్డి గారు కూడా అప్పుడు చేశారు, అదొక హిస్టరీ అండి. ఈ జగన్ చేసేది మాత్రం అది మామూలుగా పాదయాత్ర కాదండి, అది ఎంజాయ్ యాత్ర. అతను 3 రోజులు 10 కిలోమీటర్లు నడుస్తాడండి. మిగతా అదంతా వ్యాన్లో ఎంజాయ్ చేస్తా ఉంటాడు. ప్రజలు ఇదంతా గమనించారండి. అంత ముందులాగా ఫస్ట్ అది అప్పుడేదో అమాయకంగా జనాలు నమ్మారు కానీ ఈసారి నమ్మే పరిస్థితి లేదని మేము తెలియజేసుకుంటున్నామండి.